ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. చిత్స్వరూపమై సర్వవ్యాపకమైనట్టి ఆత్మ దేహము మాత్రముననే కలదు అని చెప్పడం అసత్యమే అవుతుంది కదా. అది ఎటువంటిది? సర్వము వ్యాపించి ఉన్నటువంటిది, చిత్స్వరూపమై ఉన్నటువంటిది. ఆ పరమాత్మ తత్వమైన ఆత్మ దేహమునందు మాత్రమే ఉన్నది అని చెప్పడం అబద్ధమే కదా. సర్వ పదార్థాల యందు కూడా సత్త ఎలా ఉన్నదో అలాగే మహేశ్వర స్వరూపమైన ఆ ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. ఎలాగంటే వాయువు ఉంటేనే కదా ధూళి అనేటువంటిది ఎగురుతుంది, గాలి ఉంటేనే కదా. అలాగే దీపం ఉంటేనే కదా కాంతి అనేది కలుగుతుంది. అలాగే లింగదేహము ఉన్నప్పుడు మాత్రమే జీవుడు స్ఫురిస్తూ ఉంటాడు అని చెబుతూ, అంటే ఆకాశము సూర్యుడు ఉదయించడం చేత జనులకు మరి వాని యొక్క దైనందిన వ్యాపారాలు, వాని యొక్క కార్యాలను యందు ఇచ్చ కోరిక అనేటువంటిది జనించినట్లుగానే పరమ ప్రేమాస్పదమై నిరతిశయానందమై ఆత్మస్ఫురించినంతనే ఇక లింగ శరీరమున కలిగినటువంటి విషయ భోగేచ్ఛ అనేటువంటిది సంభవం అవుతుంది. ఎలాగంటే సర్వము కూడా ఆత్మప్రీతి కొరకే కదా. యది సూర్యే స్థితే వ్యోమ్ని తాదృశోచిత సంస్థితి నశ్యతి వ్యవహారోయం భాస్కరే మాగతం. సూర్యుడు ఆకాశమునందు ఉండినప్పుడు దాని యొక్క సమయోచిత కార్యము జనులకు వినష్టమైనటువంటి దాని చేతనే సూర్యునికి ఏమైనా హాని కలుగుతుందా? ఎప్పటికీ లేదు. అలాగే ఆత్మదేవుని సత్త చేత స్థితి పొంది ఉన్న ఈ దేహము నశించిపోయిందనుకో, ఆత్మకేమైనా హాని కలుగుతుందా అంటే ఎప్పటికీ కలగదు. ఎలాగంటే సూర్యుడు ఆకాశమున ఉన్నప్పుడు దాని యొక్క సమయోచిత కార్యాలు జనాలకి గనక ఏదైనా నష్టమైనట్లయితే దాని వలన సూర్యునికి ఏమైనా నష్టమవుతుందా అంటే సూర్యుని యొక్క వేడి ద్వారా కానీ సూర్యుని యొక్క తాపం ద్వారా కానీ జనులకి ఏదైనా నష్టమైనట్లయితే ఆ దాని చేత సూర్యునికి ఏమైనా నష్టం జరుగుతుందా? లేదు కదా. అలాగే ఆత్మదేవుని సత్త చేత స్థితి పొందినటువంటి ఈ దేహము నశించిపోయినా ఆత్మకు ఏమీ హాని లేదు అని చెబుతూ, అంతేకాదు నజాయతే నమ్రియతే నా దత్తే నా అభివంచతి నా ముక్తో నచబద్ధోయామాత్మా సర్వస్య సర్వదా. ప్రాణికోట్లు అన్నింటి యొక్క ఆత్మయు ఏ కాలమునందు కూడా జన్మించడం లేదు, మరణించడం కూడా లేదు. పుట్టంది ఎలా చేస్తుంది అలా కూడా లేదు. గ్రహించుట లేదు, వాంఛించుట లేదు. ఏది స్వీకరించడం కానీ కోరడం కానీ ఏమీ లేదు. బంధింపబడము లేదు, ముక్తి చెందడము లేదు. ఎలాగంటే మరి సమస్త ప్రాణుల యొక్క ఆత్మ కూడా పుడుతుందా? పుట్టడం లేదు. చస్తుందా? పుట్టంది ఎలా చస్తుంది? చావడము లేదు. ఏది తీసుకోవడం లేదు, ఏది కోరడం లేదు. అది ఎప్పుడు దేని చేత బంధింపబడలేదు. అది మరి దానికి ముక్తి పొందటం అనేటువంటిది కూడా లేనే లేదు అని చెబుతూ, అజ్ఞానజనితమై అనాత్మయందు ఆత్మతత్వం ఉంది. అంటే అజ్ఞానంతో పుట్టినటువంటి అనాత్మయందు స్థిరము కాని సత్యము కాని దాని యందు సత్యత్వ భావమును పొంది రజ్జు సర్పభ్రమలాగానే, అంటే తాటిని చూసి మనం చీకటి యందు పాముని భ్రమించి భయపడినట్లుగా, సరే ఆ పామును కొట్టడానికి కర్రలు అవి ఇవి తీసుకొని వచ్చి అయినా కూడా అది కదలటం లేదు. పోనీ కొట్టినా అది చావడం లేదు. చచ్చిందో లేదో చీకట్లో ఏమీ తెలియట్లేదు. ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి పోవడం లేదు. అప్పుడు అందులో ఉన్నటువంటి ఒక జ్ఞాని ఏం చేశాడు? ఒక విఘ్నుడు, తెలివి కలిగిన వాడు దీపం తీసుకొచ్చి చూపించాడు. చూపిస్తే అక్కడ అసలు పామే లేదు. కానీ ఆ పాము భ్రమేమైంది? ఎప్పుడైతే తాడును చూశాడో ఆ తాడును చూశాక అక్కడ పాములాగా అప్పటిదాకా వర్ణించుకొని గంగ వెర్రులెత్తిన చిత్తభ్రమల చేత అనేక కేకలేసి కర్రలు తెచ్చి కొట్టినటువంటి విషయం అంతా కూడా ఆ భ్రమ నశించిపోయింది.
అలాగే అక్కడ రజ్జు సర్పభ్రమలాగానే తాడును చూసి పాము అనుకున్నప్పుడు పాము కాదు ఇది తాడే అని తెలిసినప్పుడు ఆ విధంగా దేహాత్మల యందు దేహాదుల యందు ఆత్మభ్రాంతి కలిగి అంటే ఈ శరీరాలు వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా వాటి యందు సత్యత్వ భావన కలిగి ఉండడం చేత ఆత్మ కేవలము దుఃఖభాజనమే అవుతూ ఉన్నది. అంటే దానిని గ్రహించడం అనేటువంటిది దుఃఖభూయిష్టమే అవుతుంది, కానీ ఆత్మను పొందలేకపోతున్నాడు. ఎందుకు? తాను కాని పదార్థాన్ని తాను అనుకుంటున్నాడు, తానైన పదార్థాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు అని చెబుతూ, అంతేకాదు అనాదిత్వాన్న జాతో యమజాతత్వాన్న నశ్యతి ఆత్మాత్మ వ్యతిరిక్తం తు నాభివాంఛత్య సంభవాత్. అనాది ఒకటం బట్టి అంటే దీనికి ఆది లేదు, దీనికి ప్రారంభము అనేదే లేదు. అంటే ఆత్మ అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ ఉత్పన్నం కానే లేదు. ఉత్పన్నం కాకపోవడం వల్ల నశించడం ఉంటుందా? అది లేదు. ఇంకా అది తనకు భిన్నమైనటువంటి దేనిని కూడా, తనకంటే ఇతరమైన దానిని దేనిని కోరడం లేదు. ఆత్మకు భిన్నమైన విషయం ఏది సంభవించదు కదా అని చెబుతూ, అంటే ఆత్మ అనేటువంటిది ఆది లేనిది, అనాది అవడం చేత ఎప్పుడూ అది పుట్టకనే ఉన్నది. పుట్టనందు చేత ఎన్నడూ కూడా నశింపు కూడా లేదు. ఇంకా తనకంటే వేరైనటువంటి పదార్థము అనేటువంటిది సంభవిస్తుందా? ఎప్పటికీ సంభవించదు. దాని చేత ఆత్మ తనకు అన్యమైనటువంటి దానిని ఎలా కోరుతుంది అంటే ఎప్పటికీ కోరదు అని చెబుతూ, అంతేకాదు దేశకాలాదుల చేత అపరిచ్ఛిన్నము అవడము చేత ఆత్మ ఎప్పుడూ కూడా బంధింపబడనిదియే అగుతూ ఉంటుంది. బద్ధమే కానందు చేత, అంటే దానికి ఎటువంటి బంధమే లేకపోవడం చేత ఇంకా ముక్తి అనేటువంటిది ఎందుకు? బంధించబడి ఉంటే దానికి ముక్తి కావాలి, బంధమే లేకపోతే దానికి ముక్తి ఎందుకు? ఎవని కోసం? కాబట్టి ఆత్మ అనేటువంటిది మోక్షాభావమే కలదగుచూ ఉన్నది అని చెబుతూ, ఏవం గుణ విశిష్టోయమాత్మ సర్వస్య రాఘవ అవిచారవశాన్మూఢో లోకోయం పరి రోదితి. కాబట్టి రాఘవ, ఇటువంటి స్వభావము కలిగియే సర్వుల యొక్క ఆత్మ కూడా ధనరుచూ ఉన్నది. ఎలాగంటే సర్వుల యొక్క ఆత్మ కూడా అలా కనబడుతూ ఉన్నది. అవిచారవశము చేతనే, దానిని గురించి విచారించని దోషము చేతనే మూఢులైనటువంటి జనులు దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. ఎలాగంటే ఇటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి సమస్త జీవుల యొక్క ఆత్మ కూడా అలా అలరుచూ ప్రకాశిస్తూ ఉన్నది. కానీ ఈ విషయమును తెలుసుకొనలేక అవిచార కారణ దోషము చేత, అంటే విచారము లేని కారణము చేత మూఢులైనటువంటి జనులు ఆత్మ నశిస్తుంది, దుఃఖము పొందుతుంది అని తలచి ఏడుస్తూ ఉన్నారు అని చెబుతూ, కాబట్టి ఓ సుమతివైనటువంటి రామ, పూర్వము మరి పరము అంటే మనకంటే ముందు జరిగినది, రాబోయేటువంటిది ఈ యొక్క జగత్క్రమను లెస్సగా విచారించు. గతించిన దానిని, రాబోయే దానిని గురించి కూడా ఈ జగత్తు యొక్క క్రమాన్ని నీవు గొప్పగా విచారించి మూడుల మాదిరి దుఃఖాన్ని పొందకుండా ఉండు అని చెబుతూ, విఘ్నుడు బంధాన్ని కానీ మోక్షం కానీ అనేటువంటి కల్పనలు రెండుని కూడా వదిలివేస్తాడు. వానికి బంధమే లేదు, బంధం లేని వానికి మోక్షం ఎందుకు? అలాగే విఘ్నుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? బంధమోక్షాలు అనేటువంటి రెండు కల్పనలు ఉంటాయి, ఆ రెంటిని కూడా వదిలివేస్తాడు. అలా వదిలివేసి ఆత్మస్థుడై ఉంటాడు. యంత్రములాగానే మౌనంతో వ్యవహరిస్తూ ఉంటాడు అని చెబుతూ, న మోక్షో నభసహ స్పృష్టే న పాతాలే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. మోక్షము ఆకాశమును కానీ పాతాళమును కానీ భూతలమును కానీ లేదు. మోక్షం ఎక్కడుంది? ఖాళీలో ఉన్నదా? కాదు. మరి భూమి క్రింద భాగాన ఉన్నదా? కాదు. భూతలాన ఉన్నదా? లేదు. ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానము చేత మనకి ఏదైతే బోధితమవుతుందో అటువంటి నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో అదే మోక్షము అని చెబుతూ, ఎలాగంటే మోక్షము అనేటువంటిది ఆకాశం యొక్క
వెనుక భాగమున కానీ పాతాళమును కానీ భూతలమును కానీ ఎక్కడా లేదు. ఉత్తమమైనటువంటి జ్ఞానము చేత లెస్సగా మరి బోధితమైనటువంటి నిర్మల చిత్తం ఏదైతే ఉన్నదో అదే మోక్షం. ఆత్మరూపాన్ని పొందబడినట్టే చిత్తమే మోక్షము అని చెప్పబడుతూ, అంతేకాదు సకల శ్వాస సంశక్త్య యస్వయం చేతసహాక్షయ సమోక్షనాంన కదితాస్తత్వజ్ఞైరాత్మదర్శిభి. వాంఛిత పదార్థాలు అన్నింటి యందు కలిగినటువంటి ఆసక్తిని తొలగట చేత సంభవించేటువంటి చిత్తము యొక్క స్వయం వినాశమే మోక్షము అని ఆత్మజ్ఞులకు మహనీయులు చెప్తూనే ఉన్నారు. ఏ విధంగా మనం కోరదగినటువంటి పదార్థాలు, కోరుతున్నటువంటి పదార్థాల యొక్క అన్నింటి యందు కలిగినటువంటి ఆసక్తి ఏదైతే ఉన్నదో ఆ ఆసక్తి కనుక తొలగిపోయిందా, ఇక ఆ తొలగిపోవడం, ఆ ఆసక్తిని వదిలివేస్తే పుట్టేటువంటి చిత్తం ఏమవుతుంది? స్వయంగా నశించిపోతుంది. అలా చిత్తం యొక్క స్వయం వినాశమే మోక్షము అనే ఆత్మజ్ఞులైనటువంటి మహనీయులు తెలుపుతూ ఉన్నారు. ఎలాగంటే సమస్త వాంఛిత పదార్థాల యొక్క ఆసక్తి లేని కారణము చేత ఏ విధమైనటువంటి ఆశలు కూడా లేకుండా ఉండడం చేత మరి స్వయంగా సంభవించేటువంటి చిత్తము యొక్క క్షయము ఏదైతే కలదో అదే మోక్షము అనేటువంటి పేరు చేత ఆత్మ దర్శించినటువంటి తత్వజ్ఞుల చేత చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ, కాబట్టి ఓ రాఘవ, నిర్మలమైనటువంటి ఆత్మజ్ఞానము కలగనంత వరకు కూడా మనుషుడు దీనుడై భక్తి మొదలైన వాటి చేత మోక్షాన్ని అవలంబిస్తూ ఉంటాడు అని చెబుతూ, పరం ప్రబోధమాసాధ్య చిత్తే చిత్తత్వతాం గతే దశమోక్షాన వాచ్యంతే కిముతైకోహి మోక్షకః. పరమ విజ్ఞానాన్ని పొంది చిత్తము బ్రహ్మత్వ దశను పొందుతుంది. అలా పరమ విజ్ఞానాన్ని పొంది చిత్తము బ్రహ్మత్వ దశను పొందినప్పుడు 10 మోక్షములనైనను కోరడు. అసలు ఒక మోక్షం కాదు, 10 మోక్షాలను కూడా కోరడు. అటువంటి వానికి ఇక ఒక మోక్షాన్ని గురించినటువంటి విషయాన్ని గురించి వేరుగా చెప్తాడా? అలా చెప్పనవసరం లేదు కదా అని చెబుతూ, గొప్ప ప్రబోధాన్ని పొందినటువంటి చిత్తము చిదాత్మరూపత్వాన్నే పొందుతుంది. అలా పొంది 10 మోక్షాలు కూడా ఏమాత్రము వాంఛించకుండా ఉంటాడు. ఒక మోక్ష విషయం గురించి వేరుగా చెప్పవలసిన అవసరం ఏమున్నది అని చెబుతూ, అయం మోక్ష స్వయం బంధ పేలవాం కలవామితి కలనామితి పరిత్యజ్య మహాత్యాగి సత్వమేవ భవ. ఎలాగంటే, ఈ సంసారరహితుడైనటువంటి ఓ రామ, ఇది బంధము, ఇది మోక్షము, ఈ తుచ్చ కల్పనను నీవు వదిలివేయు. మహాత్యాగివే, మోక్షరూపుడివే అవ్వు. సంసారరహితుడివే నీవు రామ. ఇది బంధమని, ఇది బంధిస్తుందని, ఇది విముక్తి కలిగిస్తుంది అనేటువంటి ఏ తుచ్చమైన నీచమైన కల్పన ఉన్నదో దానిని వదిలివేయు. మహాత్యాగివై ఆ మోక్షము నీవే అవ్వు. మోక్షరూపమైనటువంటి ఆత్మము నీవే అవ్వు అని చెబుతూ, నశించినటువంటి వికల్పములు కలిగిన వాడవై, అంతఃసంగరహితుడవై, అంతరంగమునందు దేనితో కూడా సంగము లేకుండా ఉన్నవాడవై, శాశ్వతమైన శోభ కలిగి సాగరమ పుత్రుల చేత త్రవ్వబడిన సముద్రమనే మేకలతో కూడినటి ఈ భూవలయాన్ని చిరకాలము పాలించు అనే సాగరపుత్రుల చేత అంటే ఏ విధంగా? సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వదిలిపెట్టబడినటువంటి అశ్వమేధ యాగానికి అశ్వానికి రక్షణగా సగరుని యొక్క పుత్రుడు వెళ్ళారు. అయితే ఆ సగరుని యొక్క అశ్వాన్ని ఇంద్రుడు కాజేసి వేరే చోట దాచేస్తాడు. సరే, అయితే ఈ సగరపుత్రులు ఏం చేస్తారు? భూవలయాన్ని అలా త్రవ్వి సముద్ర పర్యంతం చేసినట్లుగానే, అంటే అంత తవ్వితే అది సముద్రంలాగా అయినట్లుగానే అటువంటి సముద్రము అనేటువంటి మేకలతో కూడిన ఈ భూవలయాన్ని చిరకాలము పాలించు. అంటే ఎక్కడెక్కడ భూవలయాన్ని తవ్వారు సగరపుత్రులు అంటే సర్వము ఉన్నటువంటి ఈ భారత భూవలయము అంతా కూడా మొత్తం త్రవ్వి
త్రవ్వి వేసి సముద్ర పర్యంతము ఎటు చూసినా 4 ప్రక్కల, మొత్తం 4 ప్రక్కల 3 ప్రక్కల సముద్రాలే, అంటే నీటి నిలయంగా ఉండేటట్లుగానే త్రవ్వివేశారు. అంత భూవలయాన్ని కూడా నీవు చిరకాలం పాలింపవయ్యా. ఏ విధంగా నశించినటువంటి సంకల్పాలు వికల్పాలు కలిగిన వాడివే, నీకెటువంటి ఆలోచనలు కూడా కలగకుండా అంతఃసంగరహితుడివై, ఎటువంటి అంతరంగమనందు నువ్వు ఏ సంగము లేనటువంటి వాడివై, శాశ్వతమైన నిత్యోదితమైనటువంటి ప్రకాశము కూడుకొని నీవు ఈ భూవలయాన్ని జ్ఞానముతో కూడుకొని చిరకాలము పాలించు అని చెబుతూ, అంటే శ్రీ వశిష్ఠ మహర్షి ఉపశమ ప్రకరణమునందు స్వాత్మ విచారము అనేటువంటి దానిని గురించి వర్ణించి చెప్పి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. లీలయా పశ్యతి వపుః కాలేనాత్మని జాయతే రమ్యస్య పశ్యతో వక్త్రం హృదే దౌరూప్య ధీరివా. ఓ రామ, రమ్యమైనటువంటి ధారాపుత్రుల మూకంబులను అవలోకింపమి. ఏ విధంగా భార్య యొక్క పుత్రుల యొక్క ముఖాలు చూస్తే ఎలా ఉంటాయి, చాలా రమ్యంగా ఉంటాయి. వాటిని చూడకుండా విరహుని యందు కృశత్వ కురూపత్వాదుల చేత ఉదాసీనత్వము జనించు విధమున, అంటే అలా చూడనటువంటి విరహుని ఎటువంటి మరి అంటే రమ్యమైనటువంటి భార్య పుత్రుల యొక్క ముఖాలను చూడకుండా విరహుని యందు కృశత్వము కురూపత్వాదుల యందు ఉదాసీనత్వము జనించే విధంగానే ఆత్మ కూడా పరమ ప్రేమాస్పదమైనటువంటి తన స్వరూపాన్ని కాంచకుండా కామము కర్మము వాసనా పరిపాకము చేత క్రమప్రాప్తమైనటువంటి సృష్టి జాగరణ కాలమైనటువంటి చైతన్యం యొక్క లీలా శరీరము చేత కలిగేటువంటి స్థూల సూక్ష్మ సమిష్టి వ్యష్టి శరీరాలను ఉత్పన్నాలే చేస్తూ ఉన్నది. స్వల్పంగా మద్యము ఆస్వాదించడం చేత గొప్పదకు మదశక్తి కలుగునట్లుగానే ఈ స్థూలము సూక్ష్మము సమిష్టి వ్యష్టి శరీరాల యందల అహంభావము అధ్యాసము చేతనే అహంభావము చేతనే అతి విశాలముకు మాయ అనేటువంటిది పుట్టింది. అధికమైనటువంటి వేడిమి చేత ఎడారి భూమి యందు జలము ఉత్పన్నమైనట్లుగానే ఉత్పన్నమవుతుందా, అవ్వదు, అయినట్లు కనబడుతుంది. పుణ్యపాప వాసనాది అనర్థమైనటువంటి పరంపరారూపమై వికారాలతో నిండిపోయి ఆత్మ యొక్క అన్యదాభావము చేత ఇక జనించినది అయినటువంటి మాయ చేతే ఈ జగత్తంతా కూడా ఉత్పన్నమైనది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వాసన ఇంద్రియాలు మొదలైనటువంటి కల్పిత నామరూప చిహ్నాలను కూడా జలములతో కూడి ఆత్మ అనేటువంటి సముద్రము స్ఫురిస్తూ ఉన్నది. అంటే పదార్థాలను గురించినటువంటి మననం చేయడం చేత మనసు, స్మరించడం చేత చిత్తము, నిశ్చయించడం చేత బుద్ధి, అభిమానించడం చేత అహంకారము ఏర్పడుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా ఒక్క అంతఃకరణం యొక్క వివిధ రకాలైనటువంటి పేర్లే కానీ చిత్తాహంకారాల భేదము వాంగ్మాత్రమే, చెప్పడానికి మాత్రమే కానీ యథార్థముగా కానే కాదు. ఏది చిత్తమో అది ఏ అహంకారము, ఏది అహంకారమో అది ఏ చిత్తము. మంచు కంటే కూడా తెలుపుదనము వేరు అనుట అసత్య కల్పన అవుతుంది కదా. అది ఎలా అవుతుందో అలాగే ఈ చిత్తాహంకారాల యొక్క భేదము ఉన్నది అన్నా కూడా అది కూడా మిథ్యాభూత కల్పనే అవుతూ ఉన్నది. అంటే వస్త్రము నశించిపోయిందనుకో, దాని యొక్క తెలుపుదనము నశిస్తుందా? అలాగే నశిస్తుంది. అంటే వస్త్రము నశిస్తే దాని యొక్క తెల్లదనం కూడా నశించినట్లుగానే అహంకారము మనంబులదు. మరే అహంకారము మనసుది ఒకటి కనుక నశించిందనుకో, రెంటిల్లో రెండు నాశనమైపోతాయి. అహంకారం కానీ మనసు కానీ ఏదైనా ఒకటి నశించినా అహంకారము మనసు రెండు నశించిపోతాయి అని చెప్తూ తుచ్చాం మోక్షధియం త్యక్త్వా బంధబుద్ధిం తదైషణం స్వరవైరాగ్య వివేకాభ్యాం కేవలం క్షపయేన్మనః. అంటే తుచ్చమగు మోక్షబుద్ధిని వదిలివేయి, ఆ తర్వాత బంధబుద్ధిని కూడా
తర్వాత ధనము, పుత్రుడు మొదలైనటువంటి వాటి యందు ఆశను కూడా త్యజించి వేసి నీ తనదైనటువంటి స్వయంగా ఉన్నటువంటి వివేకము, వైరాగ్యముల చేత మనసును లెస్సగా వినాశము చేయు. ఎలాగంటే మనుషుడు తుచ్చమైనటువంటి మోక్షబుద్ధిని, బంధబుద్ధిని వదిలివేయాలి, కోరికలను విడనాడాలి. మరి తన యొక్క వైరాగ్యము, వివేకాల ద్వారా మనస్సును కేవలము నాశనం చేసివేయాలి. మోక్షో మే స్థితి చింతాంతర్జాత చేదుత్తితం మనః మననోత్కే మనస్యుచ్చేర్వ పుర్దోషాయ కేవలం. నాకు మోక్షం కలగాలి అనేటువంటి కోరిక చిత్తమును ఉదయించడంతోడనే మనస్సు కూడా ప్రబలంగా ఆవిర్భవిస్తుంది. అలా అంటే నాకు మోక్షం కలగాలనేటువంటి కోరిక చిత్తంలో ఉదయించిందా, దానితోటే మనసు కూడా ప్రబలంగా పుట్టుకొని వస్తుంది అనేటువంటి విషయం తెలియాలి. అలా గనక మనసు మననోత్కంఠితను కాగా మరి క్రమంగా అది దేహము అనేటువంటి ఆకారాన్ని ధరించి కేవలము దోషాన్నే కలుగజేస్తూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే నాకు మోక్షం కలుగుగాక అని కోరిక గనక అంతరంగమునందు పుట్టిందనుకో, మనసు పైకి లేచిందే అవుతుంది. అలా మనసు పైకి బాగా లేవగా అదే శరీరాకారమై బహిర్ముఖత్వాన్ని కలగజేసి కేవలము దోషమునే జనింపజేస్తుంది అని తెలియాలి అని చెబుతూ, ఆత్మన్యతీతే సర్వస్యాత్మ సర్వస్మాత్ సర్వభూతే ధవాతతే కో బంధః కచ వామోక్షో నిర్మూలం మననం కురు. కాబట్టి ఓ రామ, ఆత్మ సర్వానికి కూడా అతీతమై ఉన్నది, సర్వభూతాల యందు కూడా వ్యాపించి ఉన్నది. అలా వ్యాపించి ఉండగా ఎక్కడ ఆత్మ అనేటువంటిది సర్వాతీతమై, అన్నింటికంటే కూడా అతీతమై సర్వభూతాల యందు వ్యాపించి ఉండగా ఇంకా బంధమేమిటి? సర్వభూతాలు అంటే పంచభూతాలే. పంచభూతాలకు మూలం ఏమీ లేదు కదా, పంచభూతాలకు మూలం ఆత్మే అయి ఉన్నది. అయితే పంచభూతాలు మొత్తం కూడా ఆత్మే వ్యాపించి ఉండగా ఇంకా బంధమేంటి, మోక్షమేంటి? కాబట్టి నీవు నీ మనస్సుని మననరహితంగా చేయి అని చెబుతూ, అంటే ఆత్మ సమస్తానికి కూడా అతీతమై ఉండగా ఈ సమస్త భూతాల యందు కూడా వ్యాపించి ఉండగా ఇంకా బంధమేమి, మోక్షమేమి? కాబట్టి నీవు బంధము, మోక్షము మొదలైన విషయాలను గురించినటువంటి మనస్సు, ఆలోచన, మననము వదిలివేయు అని చెబుతూ, ప్రాణవాయువు చలన ధర్మము కలదిగాన ఈ తుచ్చదేహమున అది ఎప్పుడు చెలిస్తుందో అప్పుడు చేతులు, కాళ్ళు, జిహ్వ, దాని అంగరూపమైనటువంటి పల్లవ సముదాయం అంతా కూడా కదులుతుంది. వృక్షమున పల్లవాలలాను అంటే వృక్షమునందు చిగుళ్ళులాగానే వాయువు కదిలించినట్లుగానే దేహమునను కూడా అవయవాలను ప్రాణవాయువు చెలింపజేస్తూ ఉంటుంది. సర్వవ్యాపి అయినటువంటి చైతన్యము చెలింపకుండా, దేని చేతను కూడా చెలింపబడకుండా ఉంటుంది. కాబట్టి వాయువుల చేత పర్వతము చెలింపనట్లుగానే స్వయముగా అది ఎన్నడూ కూడా చెలింపకుండా, కదలకుండానే ఉంటుంది అని చెబుతూ, దీపము ఘటపటాది వస్తువులను ప్రకాశింపజేయునట్లు చీకట్లో ఉంటే మనకి ఏదైనా వస్తువు కనబడుతుందా? కనబడదు. అలాగే దీపం యొక్క వెలుగుంటే ఎక్కడ ఏ వస్త్రం ఉన్నది, ఎక్కడ ఏ కుండ ఉన్నది, ఎక్కడ ఏ పాత్ర ఉన్నది, ఎక్కడ ఏ వస్తువు ఉన్నది అనే తెలిసిపోతుంది. అలాగే సర్వ పదార్థాల యందు కూడా ప్రతిబింబించి స్వస్వరూపమున నెలకొని ఉన్నటువంటి ఈ చైతన్యము జ్ఞానము ద్వారా, అంటే ఈ యొక్క దీపం ద్వారా వస్తువులు కనపడినట్లుగానే జ్ఞానము ద్వారా స్వస్వరూపమును నెలకొని ఉన్నటువంటి ఈ చైతన్యము కూడా మరి జ్ఞానము ద్వారానే అఖండమైనటువంటి బ్రహ్మాండాలను ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెబుతూ, తత్ర కోయం ముదామోహో భవతామతి దుఃఖదః అయం సోహం అమంఘాని మమేదం చేతి దుర్ధియాం. ఈ విధంగా ఉండగా దుర్బుద్ధులైనటువంటి మీకీ దేహాదులు, నేను, ఇవి నా అంగాలు, ఇది నా ధనము అనేటువంటి అతి దుఃఖదాయకమైనటువంటి మిథ్యామోహము ఎక్కడ నుండి కలిగినది? ఈ ప్రకారంగా ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది కదా,
నిత్యమై ఉన్నది కదా. దానికి విరుద్ధంగా ఈ దేహము నేను, ఈ అవయవాలు నావి, ఈ స్త్రీలు, ఈ పుత్రులు, ఈ ధనాదులు నాకు చెందినవి అనే ఈ ప్రకారమైనటువంటి మహాదుఃఖప్రదమైనటువంటి మిథ్యామోహము దుర్బుద్ధులకు మీకు ఎక్కడి నుండి కలిగింది అని చెబుతూ, ఈ విధంగా కేవలము ఆత్మకు విరుద్ధమైనటువంటి ధర్మాలు కలిగిన ఈ దేహమునందు అవిద్యా తరంగ రూపాలైనటువంటి రాగాదుల చేత హతమైనట్టి అనిత్య దృష్టి చేత జ్ఞత్వము, కర్తృత్వము, భోక్తృత్వము మొదలైనటువంటి ధర్మాలతో కూడినటువంటి క్రియలన్నీ కూడా సంప్రాప్తమవుతూ ఉన్నవి. అంటే వేడిమి యొక్క ధర్మము ఎరుంగకపోతే మృగతృష్ట గోచరించినట్లుగానే, అంటే సూర్యుని యొక్క తాపం తెలియలేదు, అక్కడ మనకి మృగతృష్ణలో అంటే ఎండమావుల్లో నీళ్లున్నట్లుగానే కనపడుతున్నది. అదేవిధంగా ఆ దేహమునే నేనా గంతను, కర్తను, భోక్తను అనేటువంటి మిథ్యావాసనలు అన్నీ కూడా కలుగజేస్తూ ఉన్నది. మృగతృష్ణ హరిణమును తన యొద్దకు ఆకర్షించినట్లుగానే ఎక్కువగా ఎండమావుల్లో కనపడేటువంటి నీరు, అందుకే మృగతృష్ణ అని చెప్పేది. ఎండమావులి నీరు అని చెప్పరు, ఎక్కువగా మృగతృష్ణ అంటారు. అంటే అరణ్యాలలో ఉండేటువంటి లేళ్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ మృగాలు అంటే మరి లేళ్ళు, జింకలు, దుప్పులు ఈ సంబంధమైనటువంటివి. ఇవి మాత్రమే అక్కడ కనబడేటువంటి నీరెండ ఛాయలను చూసి నీటి కోసం పరిగెత్తి, అక్కడ నీరు లేక పరిగెత్తి పరిగెత్తి ఇంకా సుదూరానగాంచి మళ్ళీ పరిగెత్తి చివరకు దప్పితో చనిపోతాయి అని చెబుతూ, అంటే మృగతృష్ణ అనేటువంటి హరిణాన్ని తన యొద్దకు ఆకర్షించినట్లుగానే మిథ్యారూపమున కాకుండా సత్యముగా తలంపబడినటువంటి ఈ అవిద్య ప్రమత్తయు ఎలాగా ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా అయితే లీలను మరి మృగతృష్ణ అంటే సూర్యుని చేత తప్తమైనటువంటి నీరెండ ఛాయలు ఎలా ఆకర్షిస్తూ ఉంటాయో, అది ఎలా కనపడతాయి వాటికి మిథ్యారూపమున కాదు సత్యముగా నీళ్ళున్నట్లుగానే తోస్తాయి. అలాగా సత్యముగా తలంపబడిన ఈ అవిద్య ఎట్లా కనపడుతుంది? మనకు సత్యంగానే కనపడుతుంది. అస్థిరము స్థిరముగానే కనపడుతుంది. ఈ దేహము శాశ్వతంగా కనపడుతుంది. ఇదంతా కూడా ప్రమత్తమే, అంటే ఇదంతా అబద్ధమే, అంటే విషయలుబ్ధమే. దీని ద్వారా ఎటువంటి విషయాలు తప్ప మరేమీ లేవు అనేటువంటి విషయలుబ్ధయు అయినటువంటి మనోమృగము యూచుచూ ఉన్నది. అంటే ఎండమాముల కోసం, ఆ ఎండమావి నీళ్ల కోసం పరిగెత్తి మృగాలు ఎలా చనిపోతూ ఉన్నాయో దప్పితీరకనే, అలాగే విషయాలు వెంటబడి అసత్యాన్ని సత్యంగా భావించి పరిగెత్తినటువంటి ఈ యొక్క అజ్ఞానము అలాగే కూలుతూ ఉన్నది అని చెబుతూ, అలాగే ఎరుంగబడినటువంటి చండాల కన్య బ్రాహ్మణుల మధ్య నుండి పారిపోవునట్లుగానే మిథ్యారూపమున ఎరుగబడినటువంటి ఈ అవిద్య అంతా కూడా నశించి పలాయనమే అవుతూ ఉన్నది. అక్కడ చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. అయితే ఒక చండాల కన్య ఉన్నది. ఆమె చుట్టూ బ్రాహ్మణులను చూసి ఏం చేసింది? బ్రాహ్మణుల మధ్య నుండే పారిపోతుంది. అలాగే అబద్ధ రూపంలో ఎరగబడినటువంటి ఈ అవిద్య అంతా కూడా ఏమవుతుంది? నశించిపోతుంది. అది కూడా జ్ఞానమునందు నిలవక పారిపోతుంది అని చెబుతూ, అవిద్యా సంపరిజ్ఞాత నచైనం పరికర్షతి మృగతృష్ణ పరిజ్ఞాత తర్శూలం వావకర్షతి. అంటే ఈ మృగతృష్ణ ఎరగబడగా ఇక అది దప్పికొనిన మృగమును ఆకర్షింపనట్లుగానే, అంటే మృగతృష్ణ అంటే నీళ్లు లేకనే నీళ్లున్నట్లుగా కనబడతాయి అనేటువంటి విషయం గనక తెలిసిందో మృగము వాటి పట్ల ఆకర్షితం కాదు. అలా తెలుసుకొనబడినప్పుడు ఆ విద్య అంతా కూడా మనసును ఈడుస్తుందా? ఏమాత్రము ఏడవదు. అంటే ఇది మృగ తృష్ణ అని తెలుసుకున్నటువంటి దప్పిక కొనిన వానిని ఆ యొక్క తృష్ణ, ఆ కోరిక, ఆ జలబుద్ధి ఆకర్షింపజాలనట్లుగానే ఇది అవిద్య అంటే ఇది లేనిదే ఉన్నట్లుగా కనబడుతుంది అని తెలుసుకున్నటువంటి వానిని ఇంకా ఆ అవిద్య, ఆ దృశ్యము అనేటువంటిది వానిని ఈడుస్తుందా? అంటే ఎప్పటికీ ఏడవజాలదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.